ఈ బ్రాహ్మీ ముహూర్తంతో పాటుగా సాయంత్ర సమయం ఏదైతే ఉందో అది కూడా అసుర సంధ్యాకాలము అని అంటారు. ఈ యొక్క అసుర సంధ్యాకాలంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 ప్రాంతాలకి పరమేశ్వరుడు సైతం భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద శ్రీశైలంలో ఉన్న పాతాళ గంగకు చేరి తన గణాలన్నీ కూడా మన చుట్టూ కూడా చేరి మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది చూస్తూ ఉన్న సందర్భంగా ఈ యొక్క అసుర సంధ్యా సమయానికి కూడా బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న విశిష్టత ఉంటుంది. ఆ సమయంలో ఈ యొక్క పరమశివుడు ధ్యానం చేసుకునేటువంటి సమయం కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అలాగే అసుర సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో భోజనాదులు చేయకూడదు, అలాగే నిద్రించకూడదు, అలాగే భార్యాభర్తలు క్రీడించకూడదు, అలాగే వీలైనంత వరకు కూడా ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తము అసుర సంధ్యా సమయమునందు దేవతార్చన, ధ్యానము, అలాగే జపము, అలాగే ఏదైనా మంత్రపఠనం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందవచ్చు.